హాయ్, వెల్కమ్ టు శ్రీనివాస టైల్స్ గాజువాక. మనమైతే ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ బాత్రూంలో ఉన్నామండి. సో గ్రౌండ్ ఫ్లోర్ బాత్రూమ్ వేస్తున్నప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది మీకైతే నేను చెప్తాను. సో గ్రౌండ్ ఫ్లోర్లో చాలా మందికి చెద, వాటర్ లీకేజ్ అనేది ఎక్కువగా ఉంటుంది. వాటిని అరకట్టడానికి మనమైతే కొన్ని లిక్విడ్స్ వాడుతున్నామండి. ఇదైతే చెదమందండి, బ్యానెస్ట్ 20 అని అంటారు. దీన్నైతే మీకు వాటర్ ప్రూఫ్లో కలపడానికి వాటర్ ప్రూఫ్ అండి, డాక్టర్ ఫిక్స్డ్ వాటర్ ప్రూఫ్ అంటారు. దీన్ని ఎలా వాడాలి, దీన్ని ఎలా మోతాదులో ఎలా కలుపుకోవాలనేది మన మేస్త్రి ప్రసాద్ గారు మీకు వివరించి చెప్తారండి. ఇప్పుడు మనకి ఇదొక మూత, ఇదొక మూత, మొత్తం వాటర్‌లో ఒక అర బకెట్‌లో నీళ్ళేసి కలిపేసి ముందు టైల్స్ ఏయకముందు, మాల్ ఏయకముందు చుట్టూ ఏసినాక మళ్ళీ అదే ఇంకో మూత ఏసుకొని మళ్ళీ మనం కరెక్ట్ వంట నీళ్ళలో పోసి క్లారిటీగాను లేయర్ లాగేసినాక దానిపైన ఆ వంట నీళ్ళు పోసి టైల్స్ ప్యాకింగ్ చేసుకుంటే మనకి ఏ ప్రాబ్లం, చెదలు, పురుగు అనేది ఏది ఉండదు. లీకేజ్ కూడా అవ్వదు. సో విన్నారు కదండి. సో ఎవరైనా సరే బాత్రూమ్ ఫ్లోరింగ్ వేసుకుంటున్నప్పుడు ఈ చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే మీ ఇల్లు మరింత సురక్షితంగా ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ శ్రీనివాస టైల్స్. థ్యాంక్ యూ.